అనిల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోస్ గా, మెహరీన్ అండ్ తమన్నా హీరోయిన్స్ గా వచ్చిన మల్టీ స్టారర్ సంక్రాంతి బొనాన్జా F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూసొచ్చా? ఎలా ఉందో చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఏం చేస్తే వాళ్ళిద్దరూ కలిసి సుఖంగా ఉండొచ్చు అనే సింపుల్ రొటీన్ స్టోరీనే F2ది. బట్ దీన్ని తీసిన విధానం చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ కమ్ బ్యాక్ గురించి. ఆయన ఇంతకు ముందు తీసిన గణేష్, ప్రేమించుకుందాం రా, కలుసుందాం రా, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ ఎలా కనిపించేవాళ్ళు, ఎలాంటి కామెడీ జనరేట్ చేసేవాళ్ళు, సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ పాత మధుర రోజుల్ని, ఆ గోల్డెన్ డేస్ని మళ్ళీ తల్పించేశారు విక్టరీ వెంకటేష్ విత్ హిస్ అమేజింగ్ కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి పెద్ద హైలైట్ మన విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ కామెడీ జానర్ని ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేసి మాస్ ఆడియన్సెస్ ని అలరించడానికి తెలంగాణ స్లాంగ్ లో కూడా మాట్లాడారు. ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ట్రై చేస్తున్నట్టుగా అనిపించేసింది. బట్ ఆయన ఫర్ ది ఫస్ట్ టైం వరుణ్ తేజ్ కామెడీ జానర్ ట్రై చేయడం అండ్ ఆయన మాసెస్ ని అలరించడానికి తెలంగాణ స్లాంగ్ ని కూడా యూస్ చేశారు. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా అనే డౌట్ వచ్చింది. బట్ ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది అనే చెప్పాలి. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ సినిమాలో హీరోయిన్స్గా కనిపించిన తమన్నా అండ్ మెహరీన్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్లో కంప్లీట్ న్యాయం చేసి చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మెహరీన్ అయితే వావ్, చాలా బాగా యాక్ట్ చేసింది. తన వాయిస్ తనే డబ్బింగ్ చెప్పుకుందే అనే మేనరిజం అద్భుతంగా అనిపించింది. అండ్ తమన్నా కూడా తన బ్యూటీతో, తన చామ్తో, తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో అందరినీ అలరించింది. రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించారు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఆయన కామెడీ టైమింగ్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. హీ వాజ్ ఆల్సో టూ గుడ్. ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రకాష్ రాజ్, నాసిర్, అన్నపూర్ణమ్మ, వై విజయమ్మ, అనసూయ, హరితేజ, ప్రగతి, నూతన్ నాయుడు, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, సుబ్బరాజు, ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్లో కంప్లీట్ న్యాయం చేశారు అండ్ అందరూ కామెడీ జనరేట్ చేశారు. సూపర్ ఫన్ అందించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏ సినిమా చేసినా అందులో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా, కామెడీ నిండిపోయి ఉండేలాగా చూసుకుంటారు. అండ్ ఈ సినిమాలో కూడా ఫన్నే ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్ మాత్రం కొన్ని చోట్ల వచ్చింది. ఎస్పెషలీ సాంగ్స్ వచ్చినప్పుడు అబ్బా ఇప్పుడు సాంగా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ డిఎస్పి కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా ఉండడం వల్ల ఆ సాంగ్స్ కూడా అలా పాస్ అయిపోయాయి. కొరియోగ్రఫీ బాగుంది, డాన్స్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా సెకండ్ హాఫ్లో చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ కామెడీ జనరేట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కడుపుబ్బా నవ్వించే ప్రయత్నమే చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవర్ ప్యాక్డ్, ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ గా, రోలర్ కోస్టర్ రైడ్ గా సాగిపోయింది. బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా అండ్ ఫన్ కొంచెం మిస్ అయ్యి రొటీన్ సినిమానే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వచ్చినా కానీ ఫన్ ఉండడం వల్ల అలా సినిమా చూడగలిగాము. ఫన్ ఒక్కటే ఉందా ఈ సినిమాలో అంటే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. మ్యారీడ్ కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్ పద్ధతిలో చూపించారు అండ్ అదంతా కూడా సెకండ్ హాఫ్లో ఉంది. అండ్ స్టోరీ కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఏం కాదు, చాలా రొటీన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్గానే ఉండింది సినిమా అంతా. బట్ ఫన్ ఉండడం వల్ల, కామెడీ ఉండడం వల్ల, ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల ఈ సినిమా ఈ సంక్రాంతికి హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసేయచ్చు. సో దిస్ ఈజ్ అ ఫన్ ఫిల్డ్ వన్ టైమ్ వాచ్ సినిమా కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? అండ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్ మీరు ఏ సినిమాలకు ఇస్తారు అనేది కూడా కమెంట్ చేసి పోస్ట్ చేసేయండి. అండ్ నా వరకు వస్తే నాకు ఫస్ట్ ప్లేస్లో ఉంది పెటా, సెకండ్ ప్లేస్లో ఉంది F2, థర్డ్ ప్లేస్లో ఉంది ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది VVR. మరి మీ ఆర్డర్ కూడా పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.